అది కాకపోతే ఇంకొకటి కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ కోయ్ మాట ఒకటే పోటు ఏమంటావు? అంటే అమ్మాయి నువ్వు ప్రపోజ్ చేసినావా, అది నీకు ప్రపోజ్ చేసిందా? అదే నాకు ప్రపోజ్ చేసి ఏమని చెప్పింది నీకు ఆమె? ఆమె నీకు ఏమని చెప్పింది? ఆమెనా? అంటే అది దూరం నుంచి చెప్పింది. దూరం నుంచి అంటే మీ బాత్రూమ్ నుంచా? మరి ఎక్కడి నుంచి? నేను అప్పట్లో ఇక బ్రేకప్ అయినప్పుడు నేను ఇట్లానే మేకల పోగా పనికి వచ్చేది, ఇట్లానే మేసన్ పని కానీ వచ్చేది. కానీ నేను ఇక ఆడ మా ఊరుండే, మా ఊరు దగ్గరికి వచ్చింది. అయితే ఆడ ఇంకోతోటి లెటర్ ఇచ్చి పంపించింది. అంటే ఇంకో పర్సన్తో నీకు ఇచ్చిన లెటర్? దాంట్లో ఏమని ఉండే? హాయ్ బావా ఐ లవ్ యూ అని ఉండే. దానికి నువ్వేం చెప్పినావు? దానికి ఎవరు ఇచ్చిందని నేను వాళ్ళు తెచ్చిన వాళ్ళని అడిగిన. ఆ అక్క ఇచ్చిందని నాకు చెప్పిండ్రు. నేను మళ్ళీ ఆడ ఏం రాయలేదు, ఇక తర్వాత గత్తా అని నేను చెప్పి పోయినా. మరి ఆమె నీకు వదిలేసిందా, నువ్వు వదిలేసినావు ఆమెకు? ఆమెను వదిలేలా, అది ఇప్పుడు తెచ్చిన అదే ఆమె ఇప్పుడు తెచ్చింది. అప్పట్లో వదిలేసింది, అది వేరే అమ్మాయి. అది వేరే అమ్మాయా? నేను దాని గురించి అంటానా? అదా, అది ఇట్లానే ఇప్పుడు నేనున్నానా, ఇట్లానే నాతోటి ఉన్న దోస్తునే అది ప్రేమించింది. పెద్ద మనసే పాపం. అయితే ఇక నాకు తెలియకుండా ఆయన ప్రేమించడం వల్ల ఆయన ఇంకా నాకు చెప్పలే. నేను చెప్తే దాన్ని నేను ఇస్తుండే. అవును, కానీ నాకు చెప్పలే, నా దోస్తు గారు ఇంకా నాకు చెప్పలే. అయితే ఇక వాళ్ళే ఇక అట్లా మాట్లాడుకున్నారు. తర్వాత ఇక వాళ్ళే ఇక ఆ కాలేజ్ అయిపోయినాక వాళ్ళే ఎటో పోయిండ్రు. వాళ్ళ బాప గిట్ట నన్ను ఇక వచ్చి అడిగిండ్రు, మావాడు కనిపిస్తలేరు అన్నాడు. అయితే ఇక ఏమో మామయ్య నాకు ఇంకా కనిపిస్తలేదు, మరి ఎటో పోయిండ్రు అనుకుంటా అని నేను అన్నం వల్ల ఇక ఆ అమ్మాయి ఇంకా కనిపిస్తలేదు అట్లా, ఎటు పోయిండ్రు మరి అన్నాడు. ఇట్లా అన్నం వల్ల ఇక నాకేం తెలియదు అన్న, వాళ్ళే ఇక ఏమో పని మీద పోయింది కావచ్చు అని నేను అన్నా. అంటే ఏ పని? మీ మేషన్ పని కాదు? అట్లానే ఇక మేషన్ పని ఎటైనా దూరం పోయినాను నేను. అవునవును, కాలేజ్ కానీ పనికి కానీ ఎటైనా పోయినలేమో అని నేను అన్నా. అవును, వాళ్ళిగా పెళ్లి చేసుకొని వస్తాలని నాకేం తెలుసు. నీకు స్టోక్ ఇచ్చింది కదా దెబ్బ, స్టోక్ మీద స్టోక్ ఇచ్చింది కదా. అయితే ఏం చేసాడు, నీ హార్ట్ బ్రేక్ అయింది దెబ్బకు. కానీ ఆ కోపం మీద నువ్వు వేరే అమ్మాయితో తెచ్చుకున్నావు. ఆ కోపం మీద ఇప్పుడు తాగుడు నేర్చుకున్నాను. తాగుడు ఎందుకు దారిగారి? మరి దాన్ని తట్టుకోవాలంటే తాగుడు తప్ప ఏది ఉండే కానీ. అవునవును, పైసలు ఇచ్చినావా నీ ముక్కకి నీ పిల్లకి పైసలు ఇచ్చినావా? ఆ పిల్ల ఇంకోటి దానికి ఎన్నో సార్లు ఇచ్చిన. అరే మరి చేసుకుంటే అయిపోతుండే కదా ఏదో ఒకటి. అదే ప్లాన్ మీద ఉండే కానీ అది కాలే పని. ఇప్పుడు మీ పెళ్ళి అయిందా నీకు? పెళ్ళి కాలే. అమ్మాయి పట్టుకుని వచ్చినావు? అదే ఒకసారి అమ్మాయి ఫోటో చూపెట్టు. సెల్ తేలే ఆమెదా? నాది తేలే, నా సెల్ ఇంటికాన్ని ఛార్జింగ్ పెట్టచ్చు. అవునా, ఓకే, ఏం బాధపడక, ఏం కాదు. అవునా కదా? మహా అయితే ఇంకో అమ్మాయి పట్టుకొని రా, దాంట్లో ఏం తప్పే లేదు. అది కాకపోతే ఇంకొకటి. అవునా కదా? అది సరేనా? రైట్ మరి.